అసెంబ్లీలో బీఏసీ సమావేశం కొనసాగుతోంది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ మీటింగ్ జరుగుతోంది. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ విప్లు మీటింగ్కు అటెండ్ అయ్యారు. ఇక అటు ప్రధాన ప్రతిపక్షం నుంచి మాజీ మంత్రి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి ఆ పార్టీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. మీటింగ్లో అసెంబ్లీ సమావేశాల తేదీల ఖరారుపై ప్రధానంగా చర్చిస్తున్నారు. మరోవైపు తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి సర్కారు ధ్యేయమన్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడింది. ఇక తొలి రోజు సభకు అటెండ్ అయ్యారు ప్రతిపక్ష నేత కేసీఆర్. సభలో గవర్నర్ ప్రసంగం సమయంలో బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీలో బీఏసీ సమావేశం కొనసాగుతోంది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ మీటింగ్ జరుగుతోంది. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ విప్లు మీటింగ్కు అటెండ్ అయ్యారు. అటు ప్రధాన ప్రతిపక్షం నుంచి మాజీ మంత్రి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి ఆ పార్టీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. మీటింగ్లో అసెంబ్లీ సమావేశాల తేదీల ఖరారుపై ప్రధానంగా చర్చిస్తున్నారు. మరోవైపు తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి సర్కారు ధ్యేయమన్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడింది. తొలి రోజు సభకు అటెండ్ అయ్యారు ప్రతిపక్ష నేత కేసీఆర్. సభలో గవర్నర్ ప్రసంగం సమయంలో బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీటెయిల్స్ అసెంబ్లీ నుంచి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, బీఏసీ సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఇక అసెంబ్లీ వాయిదా పడ్డ తర్వాత ఇక ఈ బీఏసీ సమావేశం కొనసాగుతూ ఉన్నది. ఈ బీఏసీ సమావేశంలో ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఎన్ని రోజులు కొనసాగించే అవకాశం ఉంటుంది, ఇందులో ఏవేవి చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది, ఏ అంశాలను తీసుకుంటారు అనే దాని మీద ప్రధానంగా ఈ బీఏసీలో నిర్ణయిస్తారు. అయితే దాదాపు అరగంట నుంచి ఈ సమావేశం కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి అసెంబ్లీ సెషన్కి సంబంధించి ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంటుంది అనే దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక బడ్జెట్కి సంబంధించి ఈ నెల 19న ఈ 2025-26కు సంబంధించినటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే దీని మీద చర్చ జరుగుతూ ఉన్నది, కానీ ఇప్పటివరకు అఫీషియల్గా అయితే ప్రకటించలేదు. కానీ ఈ నెల 19న ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంటున్నది. అంతకంటే ముందే 2 రోజుల ముందు 15-16కు సంబంధించి ఈ 2 రోజులలో కూడా ఏదైతే ఈ బీసీలకు 42% రిజర్వేషన్లు ఏదైతే అన్నారో దానికి సంబంధించి దాని మీద తర్వాత ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఈ రెండు కూడా ఇప్పటికే క్యాబినెట్లో ఆమోదం పొందాయి. ఈ ఏదైతే బడ్జెట్ ఉందో బడ్జెట్ ప్రవేశపెట్టకముందే ఈ 2 బిల్లుల మీద చర్చించి దాని మీద ఒక తీర్మానం చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక బడ్జెట్కు సంబంధించి ఈసారి గతంతో పోల్చుకుంటే ఈసారి బడ్జెట్ కేటాయింపులు కూడా కొంత ఎక్కువగానే ఉంటాయని చెప్పేసి అంటూ ఉన్నారు. తర్వాత ప్రభుత్వం ఇప్పటికే కొన్ని శాఖలకు సంబంధించి కొన్ని పథకాలకు సంబంధించి కొన్నిటిని ప్రయారిటీగా తీసుకున్నది. సో ఆ ప్రయారిటీగా తీసుకున్నటువంటి శాఖలకు ఈసారి కేటాయించే ఈ బడ్జెట్లో కొంత ప్రాధాన్యత ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే ఏదైతే మూసీ పునరుజ్జీవం అంటారో మూసీ పునరుజ్జీవంకి సంబంధించి బడ్జెట్లో ప్రయారిటీ ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత విద్యారంగానికి అవకాశం ఉంటుంది. తర్వాత వైద్యానికి సంబంధించి కూడా ఎక్కువగా కేటాయించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ ఏదైతే ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించి కొత్త హాస్పిటల్ నిర్మాణం చేపడుతున్నారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి సౌకర్యాలకు సంబంధించి వాటిని మరింత మెరుగుపరిచే విధంగా అక్కడ ఉన్నటువంటి లోపాలను గుర్తించి తర్వాత అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. కాబట్టి ఈ వైద్య రంగానికి సంబంధించిన దాని మీద కూడా గతంతో పోల్చుకుంటే ఈసారి ఈ బడ్జెట్లో కొంత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. వీటితో పాటు ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం ప్రజలకు అవసరమైనటువంటి పథకాలు ఏవైతే అమలు చేస్తున్నారో సంక్షేమ పథకాలు వాటికి సంబంధించిన దాంట్లో కూడా ఏ పథకానికి ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారు, ఎంతమంది లబ్ధి పొందారు, ఇక నుంచి కూడా ఏ దానికి ఎంత కేటాయించే అవకాశం ఉంటుంది. ఇక వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ రైతు భరోసాకు తర్వాత రైతులకు సంబంధించినటువంటి బీమాకు సంబంధించి తర్వాత ఈ పంట నష్టానికి సంబంధించినటువంటి పరిహారాలకు సంబంధించి ఇట్లా ఓవరాల్గా ఈ అంశాల మీద ఎక్కువగా ఇట్లాంటి శాఖలకు సంబంధించి ఈసారి 2025-26కి సంబంధించినటువంటి బడ్జెట్లో ఎక్కువగా ఈ నిధులు కేటాయించే అవకాశం అయితే కనబడుతున్నది. మొత్తానికైతే గతంతో పోల్చుకుంటే ఈసారి ఈ 2025-26కి సంబంధించిన దాంట్లో ఈ బడ్జెట్ కేటాయింపులు ఎక్కువగా ఉండడంతో పాటు ప్రజలకు ఏం అవసరం ఉన్నాయి, ప్రజలకు అవసరం ఉన్నటువంటి పథకాలు ఏంటి, ఇంకా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ అభివృద్ధి పనులు ఏమేమి చేయాల్సిన అవసరం ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రయారిటీలో ఏవే ఉన్నాయి, వాటికి ఎంత అనే దాని మీద ఇవాళ ఈ 2025-26కి సంబంధించినటువంటి బడ్జెట్లో వాటికే ఎక్కువగా
ప్రాధాన్యత ఉండే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక బీఎస్సీ సమావేశంలోనే ఈ బడ్జెట్కు సంబంధించినటువంటి ఎన్ని రోజులు తర్వాత ఏ అంశాల మీద చర్చించే అవకాశం ఉంటుంది, ఏ బిల్లులు ఈ సమావేశంలో అసెంబ్లీలో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ అన్నిటి మీద కూడా చర్చించి ఈ బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక యాదగిరిగుట్ట ఆలయ బోర్డుకు సంబంధించి కూడా ఇప్పటికే క్యాబినెట్లో కూడా దీనికి సంబంధించి ఆమోదం తెలిపారు. సో ఈ అసెంబ్లీ సెషన్లోనే ఈ యాదగిరిగుట్ట ఆలయ బోర్డుకు సంబంధించి కూడా ఆమోదం తెలిపే అవకాశం అయితే కనబడుతున్నది. ఇక ఈ సెషన్స్ అనేది ఈ నెలాఖరు వరకు అంటే 27 లేదా 29, సో ఈ 27 క్లోజు లేదంటే 29న క్లోజ్ చేసే అవకాశం అయితే కనబడుతున్నది. ఎందుకంటే 27 అయితే అంతకంటే ముందు కొన్ని ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఏదైతే ఈ రంజాన్ మాసంకు సంబంధించి ఏదైతే లాస్ట్ ఫ్రైడే 28 వస్తుంది. సో అంతకంటే ముందే ఒక రోజు క్లోజ్ చేయాలనేది ఒక చర్చ జరుగుతున్నది. ఇది లేకుంటే 29న క్లోజ్ చేయాలని చెప్పేసి ఇంకో చర్చ కూడా జరుగుతూ ఉన్నది. ఎందుకంటే 30న ఉగాది ఉంటుంది, తర్వాత 31న రంజాన్ ఉన్నది. సో అంతకంటే ముందే ఈ సెషన్స్ క్లోజ్ చేయాలని చెప్పేసి అనేది ఒక చర్చ జరుగుతూ ఉన్నది. కాబట్టి మరి 27, 29 అనేది ఈ బీఎస్సీ సమావేశంలో చర్చించి దాని మీద కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడుతున్నది. ఓవరాల్గా ఈ సెషన్లో ఈ బడ్జెట్ 2025-26కి సంబంధించినటువంటి బడ్జెట్, వాటి ప్రయారిటీ, ఏ శాఖలకు ఎంత కేటాయిస్తారు, వాటిని ఎట్లా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది, ప్రభుత్వం ఏ అంశాల మీద ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది, వాటిని ఎట్లా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలి, ఇంకా ఏ పథకాలు ప్రజల కోసం అమలు చేయబోతున్నాము, ప్రభుత్వం ఏం చేయబోతుంది ఈ 1 ఇయర్లో అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక స్పష్టతనిచ్చే అవకాశం అయితే ఉంటుంది. సూర్య.